తెలంగాణ ఇన్ఛార్జ్ అలాగే కాంగ్రెస్ పార్టీలో ఎక్స్ఎంపీగా ఒక సీనియర్ నాయకులైన ఆమె వర్కర్ లాగా మీ అందరికీ తెలుసు మీనాక్షి నటరాజన్ గురించి. ఆమె ఈరోజు పిఎస్సి మీటింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇవాళ 3 జిల్లాలకు సంబంధించి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లా మీటింగ్ నడుస్తున్నది. ఇవాళ జిల్లా లెవెల్కి ఇక్కడికి వచ్చి గాంధీభవన్ బీపీచేపై ఆమె జిల్లా కేంద్రాలకు వచ్చి మీటింగ్ పెట్టడం ఇది మంచి కార్యకర్తలకు ఉత్తేజాన్ని నింపడంతో పాటు ఆమెకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈ విధంగా ఒక నాయకురాలు ఏసీ జనరల్ సెక్రటరీ హోదాలో ఉండి జిల్లా కేంద్రాల్లో మీటింగ్ చేయడం, అది సర్వే కానివ్వండి, పార్టీ బలోపేతం కానివ్వండి, నామినేటెడ్ పదవులు కానివ్వండి, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నిర్మాణం కానివ్వండి, అన్నింటి మీద చర్చించడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కొన్ని విషయాలు మీకు చెప్పలేని ఉంటాయి, కొన్ని విషయాలు మీకు చెప్పే ఉంటాయి. సార్ మీద ప్లస్ కొత్త ఓటర్ ప్రక్రియ 20వ తారీఖు దివంగత ప్రధానమంత్రి, ప్రపంచంలోనే నేటి నేతగా ఉన్న రాజీవ్ గాంధీ గారి ఆ రోజు జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఆ రోజు ఓటు హక్కును 21 ఏళ్ళకెళ్ళి 18 ఏళ్ళకి తీసుకొచ్చింది రాహుల్ గాంధీ. యువతల ఆలోచన విధంగా పాలన ఉండాలంటే 18 ఏళ్ళకే ఓటు కల్పించాలని ఆ రోజు ఆయన ఎవరు అడగకపోతే 18 ఏళ్ళకే ఓటు కల్పించిన మహానేత. ఆ రోజుల్లోనే సర్పంచ్కి నేరుగా 2 లక్షలు 3 లక్షల లెక్క నేరుగా అకౌంట్లో వేసింది. ఏది 85లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ₹1 ఢిల్లీలోకి ₹1 పంపిస్తే 30 పైసలే గ్రామాలకు చేరుతుంటే 70 పైసలు దళారులకు పోతుందని చెప్పి ఆ విధమైన గ్రామ స్వరాజ్యాన్ని మొదలుపెట్టి కంప్యూటర్ వరకు పెట్టిన రాజీవ్ గాంధీ జయంతి 18 ఏళ్ళకే ఓటు కల్పించిన ఆయన జయంతి సందర్భంలో పెద్ద ఎత్తున ఆ రోజు జయంతి కార్యక్రమాలు చేస్తూ కొత్త ఓట్లను చేర్పించే కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోవాలని వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆమె ఆదేశం మేరకు తెలంగాణలో ఈ అన్ని కార్యక్రమం నల్గొండ జిల్లాలో నెంబర్ 1 ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా నెంబర్ 1 ఉండే విధంగా తెలంగాణలో, ప్లస్ వచ్చే ఎన్నికల్లో కూడా మన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మన అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీని ఏ విధంగా ప్రధానమంత్రిని చేయాలంటే దక్షిణ భారతంలో గతంలో తెలంగాణలో 36, 32 గెలిచాము. తర్వాత 2 జాయిన్ అయ్యారు మన అభివృద్ధి కార్యక్రమాల కోసం. 34 ఉన్నాం. ఇంకా 100% గెలుస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది. 2 ఎంపీలను గెలిపిస్తాం.